సార్ 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 బ్యాంకులోకి 6 తుపాకులతో వెళ్ళడం క్లియర్గా సీసీటీవీలో రికార్డ్ అయింది సార్. కాపీ చేసేలోగా పోలీసులు వచ్చేసారు సార్. కానీ మానిటర్లో ప్లే అయ్యేటప్పుడు మొత్తం మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాను సార్. దీన్ని ఛానల్ పంపించమంటారా? ఛానల్కి ఇప్పుడు పంపొద్దులే. ఏ సార్? వెంటనే పంపిస్తే వీడియోలో క్వాలిటీ లేదంటాడు, తిడతాడు. వెయిట్ చేయరా, కాసేపు అయ్యాక చూడు వాడే దొరికిందా దొరికిందా అని అడుక్కుంటాడు. ట్రై చేస్తానా అని బిల్డప్ ఇచ్చి ఆ తర్వాత పంపు. అప్పుడే వచ్చేవారు మీటింగ్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇస్తారు. పో. ఏ ప్రభా, నిన్ను ఇరికించేస్తాడేమోనయ్యా. ఇరికించనివయ్యా. రాను ఈ ఛానల్ నాకు బోర్ కొట్టేస్తోంది. ముచ్చటగా ఒక్క అమ్మాయి లేదు అనుకో, అన్నీ చచ్చు ఫిగర్లే. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఉదయం వాట్సాప్లో గుడ్ మార్నింగ్ పంపించాను, మీరు రిప్లై ఇవ్వలేదేంటి? వైరల్ ఫుటేజ్ పట్టావమ్మా. గుడ్ జాబ్ మ్యాన్. నీకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డు 1000 రూపాయలు ఇంక్రిమెంట్ రికమెండ్ చేస్తాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఎలా సార్? నీకన్నా ముందు పుట్టి ఇది కూడా తెలియకపోతే ఎలారా బెస్ట్ ఎంప్లాయీ? హలో మేడం. చేతిలో ఆయుధాలతో కార్లో ఉంచి 6 దుండగులు బయటికి దిగారు. దిగిన తర్వాత ఒక కార్లో ఉన్న 3 దుండగులు ఏం చేశారంటే యోర్ బ్యాంక్ లోపలికి వెళ్లారు. అదే మనం ఏపీ హెడ్ శామ్ అండ్ లైన్ సార్. వాట్స్ హ్యాపెనింగ్ శామ్? బ్యాంక్ కోడ్స్ లాక్ చేశాం సార్. సిస్టమ్ ద్వారా ఏ ట్రాన్సాక్షన్ చేయడం కుదరదు. బట్ ఆర్బీఐ లిమిట్స్ కి మించి ఓవర్ ఫ్లోటింగ్ 500 crores ఉన్నాయి. వాటిని కొట్టేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేం. దట్స్ ద ఓన్లీ వరీ సార్. పిచ్చోడా, మనది ఎదుగుతున్న బ్యాంక్. ఈ టైంలో అది మన ప్రెస్టీజ్ హెరిటేజ్ బ్యాంక్ లో దోపిడీ జరిగితే మన షేర్ వాల్యూ, రెప్యుటేషన్, రిలయబిలిటీ అన్నీ అఫెక్ట్ అవుతాయి. సారీ సార్, అండర్స్టూడ్. బ్యాంక్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో బయటికి వెళ్ళకూడదు. డన్ సార్. స్పాటింగ్ నేనే వెళ్తాను. ఈ కేసుకి నేనే అయిపోనంట. చెప్పేది వినండి సార్. చెప్తే అర్థం కదా. అయ్యో, మొత్తం ఎంత డబ్బు ఉంది? $1,510 కోట్లు. నేను చెప్పానుగా, 5,000 కోట్లు ఎలా కొట్టేయగలం? వాడిని లేపేస్తేనే ఇక్కడి నుంచి డబ్బుతో తప్పించుకోగలం. Are you ready, Anto? నేను ఏసీ రామచంద్రని మాట్లాడుతున్నా. మిస్టర్ యాంటోనీకి ఫోన్ ఇవ్వండి సార్. ఎవట్రా నువ్వు? నేను మిస్టర్ యాంటనీతో మాత్రమే మాట్లాడతాను. వాడు జస్ట్ ఒక కానిస్టేబుల్. ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నాతో గేమ్స్ ఆడకుండా మర్యాదగా బయటకు వచ్చాయి. మిస్టర్ యాంటనీకి ఫోన్ ఇవ్వండి సార్. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? చెప్పు. నీ అయ్యా పగిలిపోతే. ఇద్దరిని షూట్ చేశాను. నీ చేతకానితనం వల్ల ఇలా జరిగిందని ప్రెస్కి మెసేజ్ పెట్టమంటావా? సార్ ప్లీజ్. స్పాట్కి లేటుగా వచ్చి నేనే మాట్లాడతాను అంటే ఎలా రాజేష్ సార్? న్యాయమా చెప్పండి? నా పేరు సార్. అంటూ లాస్ట్ వార్నింగ్, వాడితో చెప్పండి నాతో మీరు మాత్రమే మాట్లాడాలి. వైజాగ్లోని మందలపాలెం ప్రాంతం సమీపంలో ఉన్న యువర్ బ్యాంక్ ఈ రోజు ఉదయం సుమారు 10 గంటలకి దాడికి గురైంది. బ్యాంకు బయట పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో తరచూ బ్యాంకు లోపల నుంచి బుల్లెట్ల సౌండ్లు వినిపించడందువల్ల ఎంతో మంది అమాయక జనం చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. సార్ ఆయన ఏమంటున్నారంటే వాడికి నీకేంట్రా కనెక్షన్? చెప్పరా. కూల్ సార్, కూల్ సార్, కామ్ సార్, కామ్ సార్, కూల్ సార్. వాడి వాయిస్ రికార్డ్ చేశాను. వాడెవడో
క్లూ దొరుకుతున్నావు చూడు. ఎలా సార్? బొంగేం కాదు, అన్ని నన్ను అడుగుతావా? పిచ్చను పెద్ద తోపులా మాట్లాడుతున్నాడు, తెగ విసిగించేస్తున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఏటీవీ వాడు నొక్కేశాడు సార్. మాకు ఎక్స్క్లూజివ్గా ఏదైనా చేయండి సార్. వెనక్కి తిరగండి, ఎక్స్క్లూజివ్గా చేస్తారు సార్. మీకు విడిగా చెప్పాలా? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కాలేజీ అమ్మాయి వీడియో మ్యాటర్ గుర్తుంది కదా? కాదు ప్రభా, ఏసీ నా పరువు తీసాడు, టెన్షన్గా ఉన్నాను. సరే వదిలే, కాలం కలిసి రాకపోతే తాడే పావై కరుస్తుంది. ఈ మాత్రానికే ఫీల్ అయితే ఎలా చెప్పు? నువ్వు ఒకడివి. జస్ట్ ఒక కానిస్టేబుల్, ఇప్పటి నుండి నేనే మాట్లాడతాను. సూపర్ అయ్యా. ఏయ్ ప్రభా, ఏయ్. కానీ ఆ వీడియోలో ఇంచక్క బలి ఆడుకున్నావయ్యా. నువ్వు వెళ్ళవయ్యా స్వామి. చెప్పిన మాట వినకపోవడం. సరే సార్, నువ్వే ఉంచుకో. పండి, మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంటీ బిల్స్ అన్నింటినీ ఏరుకోనండి. అయ్యా వీడిని మాత్రం బాత్రూమ్ గడగమనండి. బాత్రూమ్? ఎనీ క్వశ్చన్స్? అయ్యో, నో క్వశ్చన్స్. కొంచెం కిందకి షూట్ చేసి ఉండాలి. తప్పించుకున్నావు. గాయం పెద్దదిగా లేదు. ఇకపై నేను చెప్పినట్టు వినలేదు, పెద్దదవుద్ది గాయం. రామచంద్రని మాట్లాడుతున్నాను. మే 21వ తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతున్నాను. డబ్బుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం. ద్రోహి, ద్రోహి! నేను వెర్రి పప్పని కాదురా, అంతా రికార్డ్ చేసే ఉంటాను. బయటికి వెళ్ళక వాడిని లోపలుండే వాడిని లేపేయచ్చు. ఎవిడెన్స్ ఇవ్వు. లేపాను. నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు, ఇస్తాను. స్మార్ట్. ప్లాన్ చెప్పు. ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి. దాన్ని పొందడానికి టైం పడుతుంది. అంతవరకు ప్రశాంతంగా, ఓర్పుగా నేను చెప్పినట్టు చెయ్యి. డీల్. నెక్స్ట్? ఈ బ్యాంక్కి సంబంధం లేని వస్తువు ఏదైనా లోపల దేవు చూడు. వెళ్ళు. మేడం, లైవ్ స్టార్ట్ చేయండి. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. బ్యాంకు దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది. ఈ గొంతుని గుర్తుపట్టిన వారు 8489777554 అనే నంబర్ని సంప్రదించండి. ఎవరి గొంతు ఇది? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎరా, నువ్వు విన్నావా? నేను విన్నాను సార్. ఎవరి వాయిస్ తెలిసిందా? తెలిసింది సార్. చెప్పవయ్యా, ఎవరి వాయిస్? సార్ అది చెప్పి చావయ్యా. You've been hit by a smooth criminal. మైకేల్ జాక్సన్ వాయిస్ అట్ సార్. మైకేల్ జాక్సన్? మైకేల్ జాక్సన్? ఎస్ సార్. మైకేల్ జాక్సన్. బ్యాంక్ ని దోచుకోవడానికి వచ్చిన మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఎవరది? వాయిస్ చేంజింగ్ డివైస్ తో పోలీసుల్ని ఆట పట్టించిన దోపిడీదారులు. మైకేల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీమ్ల వర్షం కురిపిస్తున్నారు. రెడీగా ఉండాలి. Ravinder, I'm Chief Commando in charge and I take control of the security. Commandos, yes, take position.
బ్యాంకును చుట్టుముట్టండి. తప్పించుకు వెళ్ళడానికి స్వరంగ మార్గం లాంటివి ఏమైనా ఉన్నాయా చూడండి. అన్ని రోడ్స్ సీజ్ చేయండి. మాన్యువల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి. బాంబ్ స్క్వాడ్స్ ని స్నైపర్స్ ని త్వరగా రమ్మనండి. స్టాప్. జామర్ ఆన్ చేయి. ఏడ్లో పెట్టు. వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు. సీసీటీవీ హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. రన్. బయట వెయిట్ చేయండి. వెళ్ళండి. కమాన్, హార్డ్ డిస్క్ కలెక్ట్ చేయండి. కమిషనర్కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు. వర్క్ స్టార్ట్ చేయండి. స్నైపర్ సార్. సందీప్ హెడ్ ఇన్ఛార్జ్. ఏమైంది ఏసీ సార్? ప్లాన్ ప్రకారం ఏది జరగలేదు. ఎవడో డబుల్ క్రాస్ చేస్తున్నాడు. ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా సార్. కమిషనర్ వచ్చే లోపల లేపైపోతే బుక్ అయిపోతాం. సార్ ఎవరు సార్ నాడు? ఎలాగైనా వాడిని లేపేయండి సార్. హలో స్నైపర్ సార్. మనకి ఫోన్ చేసినోడు మెయిన్ అయి ఉండాలి. వాడిని లేపేస్తే అందరూ భయపడి సరెండర్ అవుతారు. టేక్ పొజిషన్. ఏం చేస్తున్నారు? కమిషనరీ రోడ్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చెక్ చేయమని చెప్పారు. సార్. ఏ యాంటోనీ ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో అడుగు. ఓకే సార్. ఫోన్ తీయడానికి వాడు క్రాస్ అయితే షూట్ చేసే. నెక్స్ట్ కెమెరా. నెక్స్ట్. ఓకే నెక్స్ట్ కెమెరా. సార్ ఫోన్ ఎత్తలేదు. మళ్ళీ ట్రై చేయి. సార్ నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్. క్లీన్ షాట్ ఫర్ మీ. లేపేయ్. లోపల ఉన్న దుండగులను ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించడం వల్ల కోపం చెందిన మైకేల్ జాక్సన్ బ్యాంక్ ఉద్యోగుల శరీరాలకు బాంబు తగిలించి పోలీసులను హెచ్చరించాడు. మీరే నన్ను కాపాడాలి, కాపాడండి ప్లీజ్ సార్. పోలీసులు అడిగినా ఇచ్చేయండి ప్లీజ్. నేను ప్రాణాలతో తిరిగి వస్తానో లేదో తెలియదు. ప్రియను పిల్లల్ని చూసుకోవాలి. గోడని స్కాన్ చేసే మిషన్తో లోపల ఉన్న వాళ్ళని లేపేయచ్చు. టూనీ కెమెరా లోనికి పంపించి సైనైడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్చూరుకుంటాడు. ఉట్టి బిల్డప్. పోలీసులకి అంత సీన్ లేదు బావా. ఏంటి మొదలు పెడదామా? యువర్ బ్యాంక్ లో మాత్రమే కాదు, ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే. దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా? చాలే పోండి అవతలకే. ఏం లా అండ్ ఆర్డర్ అండి పోలీసులు మెయింటైన్ చేస్తున్నది. బ్యాంకులో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో. పొరుగు రోళ్ళే మామూలు కారు. వాళ్ళని తన్ని తగిలేయాలి. నీ అయ్యా ఏంట్రా చూపు. పోండ్రా మీ ఊరికి పోండే. బాబు ఏంటన్నా? Baby, your friend's bank is under attack. See? నీరు ఇంటర్నెట్ విద్యుత్ సరఫరాల్ని ఆపివేసే బందీల్ని చంపేస్తామని దోపిడీదారులు హెచ్చరించారు. హలో రే క్రిష్, క్యా హువా? నీ బ్యాంక్ లో ఏదైతే జరుగుతోంది? నేను ఇక్కడ వైజాగ్ లోనే ఉన్నాను రా. వద్దురా, శామ్ డైరెక్ట్ గా వెళ్ళాడు. నంబర్ 3తో మాట్లాడి ఏపీ సీఎం తో మాట్లాడాలి. సార్
నంబర్ 3 ఉండు మళ్ళీ చేస్తా. నమస్తే జీ. ఏపీ సీఎంతో మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికే షేర్ వాల్యూ 2 రూపీస్ తగ్గిపోయింది. నా ఎదుగుదల మిగతా బ్యాంక్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళే ఏదో చేశారనుకుంటా. మాట్లాడాను క్రిష్. సీఎం అంతా చూసుకుంటాను చెప్పారు. యూ డోంట్ వరీ. సిచ్యువేషన్ ని కమిషనర్ దయాకర్ డైరెక్ట్ గా వెళ్ళి హ్యాండిల్ చేస్తారు. పబ్లిక్ వాటి మీద బాంబ్ కొట్టుంటే పోలీసులు ఎలా షూట్ చేస్తారు సార్? నా హస్బెండ్ లోపల ఇరుక్కున్నారు సార్. కాపాడండి సార్. మా అబ్బాయి లోపల ఉన్నాడు సార్. అందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడం పోలీసుల బాధ్యత. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. ఏంటి ఆంటనీ? సార్ ఏమంటున్నాడు మీ వాడు? సార్ నాకేమీ తెలీదు సార్. ఎండ దంచేస్తుంది కదా, చాలా కూల్గా డీల్ చేస్తున్నాడు మీ వాడు. లోపల ఏసీ ఉందా? సార్ నా అయ్య మీదొట్టు నాకేమీ తెలీదు సార్. పట్ట పగలు బ్యాంకులోకి చొరబడి కమాండోస్ ని షూట్ చేసి పబ్లిక్ ని బందీలుగా ఉంచి మనకి చుక్కలు చూపిస్తున్నాడంటే వాడు ఎస్కేప్ ప్లాన్ ఏంటి? బ్యాంక్ బ్లూ ప్రింట్ అడగండి. హెలికాప్టర్ ఏదైనా బుక్ అయిందేమో చూడండి. కోస్టల్ ఏదైనా మూమెంట్ ఉందని చూడండి. మన డిపార్ట్మెంట్ మొత్తాన్ని అలర్ట్ చేయండి. అలాగే హాస్పిటల్లో దెబ్బ తగిలి పడిన కమాండోస్ ని కాంటాక్ట్ చేయండి. సార్ ఐ హావ్ 2 kids సార్. హెల్ప్ మీ సార్. ఓరా నన్ను అడిగా కన్నా. అమ్మా మహాలక్ష్మి నాతోనే ఉండమ్మా. ఇక్కడున్న మొత్తం డబ్బుని కౌంట్ చేయమను. దాన్ని నువ్వు రికార్డ్ చేయి. కమలు, అనుమానించే విధంగా ఎవరైనా ఉంటే వెంటనే నాకు చెప్పు. ఆల్రెడీ కమిషనర్తో మాట్లాడేశారు. మీ ప్రాబ్లం మాత్రం చెప్పారండి. సో ఐఎమ్ శామ్ జేకబ్, యువర్ బ్యాంక్ ఏపీ స్టేట్ హెడ్. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల చెస్ట్లో 500 crores ఎక్కువగా స్టోర్ చేసి ఉంచాం. ఆ 500 కోట్లను కొట్టేస్తే మాకది పెద్ద ప్రాబ్లం సార్. సార్ వీళ్ళు ఇన్సూరెన్స్ మా కంపెనీలోనే చేశారు. ఆ డబ్బును దోచుకుంటే కంపెనీకి పెద్ద లాస్ అవుతుంది. సార్ మీ ఫుల్ టీమ్కి ఫుడ్ అండ్ బెవరేజెస్ మేము స్పాన్సర్ చేస్తాం సార్. సార్ 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 రండి. బ్యాంక్లోంచి ఒక పేపర్ ముక్క కూడా బయటికి వెళ్ళదు. డోంట్ వరీ, సేఫ్ జోన్లో వెయిట్ చేయండి. రెండు కెమెరాలు అయిపోయాయి సార్. ఇంకా 5 కెమెరాలు ఉన్నాయి. 1 hour సార్. ఫాస్ట్. సార్ మీరు తప్పుగా అనుకోనంటే వాడి కోరికేంటో అడిగి తీర్చేస్తే. అడగండి, అడిగి తీర్చేయండి. రికార్డ్